అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనసారా అభినందిస్తున్నాం. అందుకు బీసీ సమాజం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే ఈ బిల్లు అమలు చేసే వరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు కూడా మొత్తం ప్రక్రియ ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలని, దానికంతా బీసీ సమాజం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇదే సందర్భంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అక్కడ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని ఏదైతే డిమాండ్ ఉందో దానికి ఆల్రెడీ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి పార్టీ స్టాండు బీసీలకు అనుకూలంగానే ఉంటుంది. బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీలకే అనుకూలంగా ఉంటుంది. బీసీని ప్రధానమంత్రిని చేసింది, ఉపరాష్ట్రపతిని చేసింది, గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది. మొత్తం బీజేపీ బీసీమయమైపోయింది. కాబట్టి బీసీ రిజర్వేషన్లలో అమలు చేయడం లోపల కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయినాక రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రక్రియ ఉంది, ప్రాసెసింగ్ ఉంది. బీహార్లో ఎట్లా చేసారు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక జీవో తీసారు. 65% రిజర్వేషన్లకు జీవో తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అప్పుడు కోర్టులో కేసు పెడితే దాని మీద ఇప్పుడు అంత ప్రాసెస్ నడుస్తుంది. మొట్టమొదట జీవోలు తీయకుండా, అమలు చేయకుండా ఒకేసారి అట్లా న్యాయ నిపుణులతోటి ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో సంప్రదించి దీని ప్రాసెసింగ్ ఎట్లా చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుందో, జీవో తీయాలన్నా ఒకటేసారి తీర్మానం అయితేనేమో కేంద్రంకి పంపుతావు, బిల్లు కాబట్టి ఇది కేంద్రంకి పంపాలన్నా జీవో తీయాలనేది ఒకసారి ఈ ప్రక్రియపై న్యాయ నిపుణుల చేత ఆలోచించి ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా. రెండవది, ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి చర్యను ముఖ్యమంత్రి ధైర్యం చేసి తీసుకున్నందుకు ఆయనను అభినందిస్తున్నాం. కొందరు మంత్రులు కొద్దిగా అటు ఇటు ఉన్నా జనాభా లెక్కల విషయంలో ఏమున్నా మీరు ఇచ్చేది 42 ఇస్తామన్నారు, అందుకే తాత్కాలికంగా అది పక్కకు పెడదాం. ఇప్పుడు మాత్రం 42% ఇచ్చినందుకు ఆయనను అభినందిస్తున్నాం. ఇదే సందర్భంగా ఆయన ముందు తీసుకునే ప్రతి చర్యకు బీసీల మద్దతు ఉంటుందని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాం. రెండవది, ఈరోజు ఉదయం దాదాపు 18 బీసీ సంఘాలు గుజ్జ సత్యం అధ్యక్షతన సమావేశం జరిపాం. తదుపరి చర్య ఎట్లా చేయాలి, ప్రభుత్వం మంచి చర్య తీసుకున్నప్పుడు మంచిగా అని అభినందించాలి. ప్రతిదానికి కొన్ని సంఘాలు అటు ఇటు విమర్శిస్తే కాదు, ఆయన మంచిగా తీసుకున్నాడు, దాన్ని మనం అభినందిస్తాం. ఇది బీసీల యొక్క 50 సంవత్సరాల పోరాట ఫలితం. ఇది ఒకరోజు వచ్చింది కాదు. ఇది అందరు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు మేము ముందుండొచ్చు, కానీ దాని అంటే నడిపించింది మేము ఉన్నా డ్రైవింగ్ మాత్రమే. అది వేలాది మంది బీసీలతో ఉద్యమాలు జరిగాయి, బహిరంగ సభలు జరిగాయి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా రాష్ట్రంలోని బీసీ విద్యార్థులది, యువకులది, ప్రజలది ఈ పోరాట ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మీరు మరింత వేగవంతం చేసి దీన్ని రాజ్యాంగబద్ధం చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే తమిళనాడులో రాజ్యాంగాన్ని సవరించి చట్టం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఇది కేంద్రంలోని 9వ షెడ్యూల్లో న్యాయపరమైన వివాదాలు రాకుండా కేంద్రంలోని రాజ్యాంగం సవరించి పెట్టాలని చెప్పి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో 300 చీరలు, 300 చెప్పుల జతలు తీసుకొని పోయి అక్కడ ఇల్లు తీసుకొని అది బిల్లు రాజ్యాంగంలో పెట్టినాకనే అదే విమానం కూడా అట్లే ఉంచింది ఆమె. అదే విమానంలో మళ్ళీ రిటర్న్ వచ్చింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా దీని మీద సీరియస్గా తీసుకోవాలి. తప్పనిసరి తెలంగాణ ప్రజలు తమిళనాడు కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుంది ఇప్పుడు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసింది
2 ఎన్నికలలో డిక్లేర్ 2014లో 2023లో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ పార్టీ డిక్లేర్ చేసింది. కాబట్టి ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేసేటటువంటి బీజేపీ చిన్న అంశం రిజర్వేషన్ల దానికి వెనక్కు పోదు. మీరు వేగవంతమైన ప్రక్రియ ప్రారంభించి ముందుకు దూసుకుపోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం. ఇక రెండవ పాయింట్కి వస్తే బడ్జెట్, బీసీ బడ్జెట్. మీరు కామారెడ్డి డిక్లరేషన్లా ఖర్చు రిజర్వేషన్లది ఓకే, అది అయిపోయింది. బడ్జెట్ ఎందుకు పెంచలేదు? కామారెడ్డి డిక్లరేషన్లా 20,000 కోట్లు అన్నారు. కేవలము 11,000 కోట్లతోటి సరిపెట్టారు, కేటాయించి దులుపుకున్నారు. బీసీ సప్లాను ఊసేలేదు. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బంది మేము గుర్తించినాం. దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ వడ్డీలు కట్టలేక, జీతాలు ఇవ్వలేక ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అట్లని మెజార్టీ ప్రజలైన బీసీ పిల్లలు చదువుకోకుండా అడ్డు తగిలే నైతికత ప్రభుత్వానికి లేదు. ఈరోజు మేము అనేక పోరాటాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాం. ఈరోజు గుడిసెలో ప్రతి ఇంట్లో వేరే రాష్ట్రాలు ఢిల్లీ బేస్డ్ ప్రపంచ సర్వేలు చేసి తెలంగాణలో అవరా ఇంత ప్రతి ఒక్కరు డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, ఎట్లా సాధ్యమైందని ఈ సర్వేలలో ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోవడానికి మేము పోరాడి నేను మొదటి నుంచి కూడా నా పోరాటం అంతా చదువు గురించి. పేద కులాలు చదువుకోవాలి, అప్పుడే వాళ్ళు సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందుతారు. ఈ సమాజంలో కులశిక్ష కాదు, ఈ కులాలు డెవలప్ కావాలని ఒక ఎజెండాతో పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. దాని ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ సీఎం అని కాంగ్రెస్ అంటుంది, బీసీ సీఎం అని బీజేపీ అంటుంది. ప్రతి పార్టీ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కూడా నామినేటెడ్ దానిలో సిపిఐ కాడికెళ్ళి బీసీలకే ఇచ్చారు. అంత బీసీవాదం ఉంది. బీసీ సంఘాలు నాయకులు అందరు గుర్తించి చిన్న చిన్న విషయాలకు పైరవిలకు లోన్ కాకుండా మన బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తే మన జాతి అభివృద్ధి చెందుతుంది, జాతికి ఉపయోగపడుతుంది. కాబట్టి నాయకులందరూ ఈ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ప్లేరప్ చేసిర్రో బీసీ ఉద్యమాన్ని కూడా అట్లా ప్లేరప్ చేయాలి, ఇంటెన్సిఫై చేయాలి. ఇది ప్రతి బాధ్యత. ఇది ఒక కృష్ణయ్యదో, సత్యందో, గుజ్జకృష్ణదో, రామ్కోటిదో, రామ్మూర్తిదో కాదు, అందరిది. ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీల బాధ్యత ఇది. కాబట్టి మీరు కొట్టాలని అనుకు మేము ముందుకి కొట్లాడుతున్నాం. అయినా మీరు అందరు కొట్లాడితే ఇంకేత మంచిగా అవుతుంది. కాబట్టి బీసీలు అందరూ ఇళ్ళల్లో వండుకోకుండా వచ్చి రోడ్ల మీద ఉద్యమాలు చేసే సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. రాజ్యాధికారం కోసం, రాజ్యాధికారంలో చట్టసభల్లో రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలతో ఒక లెవెల్కి వచ్చింది. ఇక నెక్స్ట్ టార్గెట్ మనది ఏంటిది? చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టే వరకు కూడా నిద్ర పోయేది లేదు. శపథం చేస్తున్నాం దానికోసం. అట్లా ముందుకు తీసుకుపోవాలి ఉద్యమాన్ని. అందరు బీసీలు సిద్ధపడాలి. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి, ప్రజలే నడిపించాలి. తెలంగాణ ఉద్యమం ఎవరు నడిపించారు? ప్రజలు నడిపించారు. పుట్టే పిల్లగాడు కూడా జై తెలంగాణ అన్నాడు. ఇప్పుడు పుట్టే పిల్లగాడు కూడా జై బీసీ అనుకుంటూ ఉంటాలి. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. బీసీలకు చాలా అన్యాయమైంది. 76 ఏళ్ళ లోపల బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగింది. దీన్ని సోదర సమాజం గుర్తుపెట్టాలి. అన్నదం మేము భారతమాత బిడ్డలం. మేము విదేశాలలో ఆఫ్ఘనిస్తాన్లో ఉట్టి రాలేదు, చైనాలో ఉట్టి రాలేదు, జపాన్లో ఉట్టి రాలేదు, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉట్టి రాలేదు. ఈ భారతమాత కడుపులో పుట్టాం మేము. మా భారతమాత కడుపులో పుట్టిన వాళ్ళకు భారతీయ సాంప్రదాయం ఏమిటిది? పుట్టిన పిల్లలందరికీ సమాన వాట ఇవ్వాలి. ఇది భారతదేశ ధర్మ సాంప్రదాయం, ఆచారం, సనాతన సాంప్రదాయం. ఈ సనాతన సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. తల్లి పుట్టిన పిల్లలందరూ తినకుండా పెద్ద కొడుకే తిన్నాడు. తమ్ముళ్ళందరినీ నోరు పెట్టి పెద్ద కొడుకు తిన్నాడు. ఇప్పుడు తమ్ముళ్ళు కూడా పెద్దగా అయినారు, చదువుకున్నారు, తెలివికి వచ్చారు. మాకు పెళ్ళిళ్ళు అయినాయి, మాకు కూడా సంసారం ఉంది, మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. బీసీల వాట బీసీలకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం. సభ్య సమాజం, నాగరిక సమాజం, సోదర సమాజం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మా పోరాటము శత్రుత్వ పోరాటం కాదు, అన్నదమ్ముల పోరాటం. తమ్ముళ్ళ వాట అన్నలు తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకు మొదలే ఇస్తారు. వాట ఇచ్చి తమ్ముని వాట ఎత్తుకున్నాకనే అన్ని ఎత్తుకుంటాడు.
మా మాట మాకు ఇవ్వాలి, లేకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు. అంతవరకు విశ్రమించేది లేదు. బీసీ ఉద్యమానికి అవధులు లేవు, హద్దులు లేవు. అందరూ మేము రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ కూడా చేయనీయం. తెగించి అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసినాం. చిన్న చిన్న ప్రయోజనాల కోసం లొంగలేదు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం లొంగలేదు, ఎవరిని లొంగనీయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమంలో పాల్గొనాలి. ప్రభుత్వాలు గుర్తించినాయి, పార్టీలు గుర్తించినాయి. కాబట్టి గ్రామాలల్లా మీరు రాజకీయ పార్టీల లోపల భ్రమల నుండి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలి. ప్రతి గ్రామంలో బీసీ సంఘాలు పెట్టాలి, ఉద్యమాలు చేయాలి. ప్రతి ఒక్కరు రావాలి, మీటింగ్లలోకి రావాలి, రోడ్ల మీదకి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇక రెండవది వస్తే బీసీ బడ్జెట్ 11,000 కేటాయించారు. దీన్ని 20,000 కోట్లకు పెంచాలని చెప్పి, సవరించాలి ఈ బడ్జెట్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. 42% రిజర్వేషన్లు పెంచిన సాహసం చేసిన ముఖ్యమంత్రి 20,000 కోట్ల బడ్జెట్ ఓ లెక్క కాదని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే బడ్జెట్ పెంచాలి. ప్రతి కుటుంబానికి 20 లక్షలు బీసీ బంధు పథకం పెట్టి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా దగ్గర 320 హాస్టళ్ళు ఉన్నాయి తెలంగాణ లోపల, కాలేజ్ హాస్టల్. ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. మీరు ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళు కడుతున్నారు. ఒక్కొక్క హాస్టల్కు 40 కోట్లు పెట్టి కడుతున్నారు. మాకు 5 కోట్లు పెట్టి హాస్టళ్ళు కట్టు. ఈ సిటీలో ఇంత మొన్న ఏమైంది, అన్ని అద్దె భవనాలు ఉన్నాయి. అద్దె భవనాలన్నీ ఖాళీ చేయించారు. నేను దగ్గరుండి మళ్ళీ తెరిపించాను. మళ్ళీ 2 రోజుల క్రితం మళ్ళీ ఒకసారి క్లోజ్ చేశారు. అందుకే ఈసారి అద్దె భవనాలు గిట్ట ఖాళీ చేస్తే వేలాది మంది పిల్లలను బేడ బిస్తర్లను చదువుకొని ప్రగతి భవన్ పోయి ఉంటామని చెప్పి ఎవరు అడ్డుకోరు. గ్యారంటీ ఇది. చూడండి మీరు అందరు అపోజిషన్ వాళ్ళు కూడా రావాలి. ప్రజల గురించి గప్పాలు కొట్టుడు కాదు. రూమ్లలో కూర్చొని, ఏసీ రూమ్లలో కూర్చొని బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అన్ని పార్టీలను కూడా మీరు రాకపోతే మీ ఆఫీసులలో కూడా పిల్లలను బిస్తాలు ఇచ్చి పంపిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏమి ఎంతకంటే ఓకే పట్టాలి మీరు? ఏమన్నా ఆలోచన ఉందా? 200-300 హాస్టల్ ఉంటే ఒక్కదానికి కూడా బిల్డింగ్ ఉండదా? అరే సచివాలయం పట్టిరు, మంత్రుల క్వార్టర్లన్నీ ఖాళీ ఉన్నాయి. గుడ్డగూబలు ఉంటున్నాయి మంత్రుల క్వార్టర్లో, సగం క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ప్రగతి భవన్ ఒట్టిగా ఖాళీ ఉన్నది మొత్తం. అందులో ఉంచుకోసారి 4 వాళ్ళు అందులో ఎవరున్నారు? ఎవరు లేరు. గుడ్డగూబలు, తొండలు, బల్లులు ఉండే పరిస్థితి ఏర్పడ్డది. ఈ మనుషులు లేకపోతే ఏముంటారు? ఖాళీ ఉంటుంది. అదే మా పిల్లలు ఉంటే చదువుకొని కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మే భూములు బంద్ చేసి హైదరాబాద్ యూనివర్సిటీ భూములను మళ్ళీ అది చూస్తున్నారు. అది అమ్ముడు బంద్ చేయాలి. అది వెంటనే అది ఆపి హాస్టల్ కట్టాలని ముఖ్యమంత్రిని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఆయన ఏది చేసినా ధైర్యంగా చేస్తారని అడుగుతున్నాం. ఎవరైనా అన్నం పెట్టేటోళ్ళని అడుగుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టగలుగుతాడని మొన్న ఆయన ఫోన్ చేసిండు ఒక పెద్ద మంత్రి. అన్న మరి ఈ హాస్టల్ పెట్టి 8 ఏళ్ళు అయిందంటే 20 ఏళ్ళు అయిందని. మరి 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నామని అంటే 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నా, వాళ్ళు కట్టలేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపిరు. మీరు కడతానని మేము మీద ఒత్తిడి చేస్తున్నామని చెప్పిన. అవునన్నా నువ్వు అనేది నిజమే అని అంటారు. అందుకే దీన్ని పాజిటివ్గా తీసుకొని ప్రతి హాస్టల్ బిల్డింగ్ కట్టాలి. మా పిల్లలకు మంచి సౌకర్యాలు, చదువు కల్పించాలి. లైబ్రరీ ఫెసిలిటీసు, స్టడీ మెటీరియల్. హాస్టల్ పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు. ఒక్కొక్కరు చదివి సివిల్స్ వస్తున్నారు, ఐటీ జాబ్లో వస్తున్నారు. మొన్న బాజ్పల్లి హాస్టల్ విద్యార్థికి నెలకు 40 లక్షల రూపాయల జీతం వచ్చింది, జాబ్ వచ్చింది. కాబట్టి వీళ్ళ యొక్క శక్తియుక్తులు సమాజ అభివృద్ధికి వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము కొట్లాడడానికే, టెర్రరిస్టులు కానికే చదువుతలేము. మీ గొప్ప శాస్త్రవేత్తలు కావాలి, గొప్ప పాలకులు కావాలి, గొప్ప సంఘ సంస్కృతలు కావాలని చదువుకుంటున్నాం. ఈ భారతీయ సమాజం ఓ ఉన్నత సమాజంగా రామరాజ్యం లేక మళ్ళీ రామరాజ్యం రిపీట్ కావాలని చదువుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా దిగొస్తుంది. మీరు స్థలాలు కేటాయిస్తే ప్రధానమంత్రి బడ్జెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మొన్న అంబానీ వాళ్ళ ఆయన పార్లమెంట్ ఉంటాడు, ఆయనను అడిగినాం, ఇట్లా మా హాస్టల్లో పిల్లలు లేవు, చాలా ఇబ్బంది పడుతుందంటే అవి స్థలాలు కేటాయించమను, నేను 20 హాస్టళ్ళకి ఇప్పిస్తా అంటుండే ఆయన. 20 హాస్టళ్ళు అంటే దాదాపు 100 కోట్లు. కాబట్టి పైసలు ఇవన్నీకే రెడీగా ఉన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు, దాతలు ఉన్నారు. మీరు స్థలాలు కేటాయించండి, కట్టించాం. అలా చదువుకుంటే గొప్ప గొప్ప మహానుభావులు అవుతారు మన పిల్లలందరూ.
వీళ్ళు అంబేద్కర్ ఏడదని లైట్ల కింద చదివి మహానుభావుడయ్యాడు, ప్రపంచ మేధావేయుడు. అసలు అంబేద్కర్ మా దళితులల్లా బీసీలలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి స్థలాలు అమ్మకుండా మా బిల్డింగ్లు కట్టినాక అమ్ముకోవాలని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను.